ఉదాహరణకు హుజురాబాద్లో 30 వార్డ్స్ కౌన్సిలర్స్ ఉన్నాయి. అవును. సరాసరి 100 కోట్ల పైచిలకు ఓన్లీ హుజురాబాద్లో వారం రోజులుగా 100 కోట్ల పైచిలకు ఖర్చు అయింది. ఎక్కడ ఈ డబ్బులు? ప్రతి కౌన్సిలర్ మోస్ట్లీ మినిమం 30 లక్షల రూపాయలు రాత్రి ఓటుకు 3,000, 4,000, 5,000, చివరికి 10,000. ఆ వాటితో పాటు కోడి మందు బాటిల్, అది మందు బాటిల్ కూడా ఏదో చీప్ లిక్కర్ కాదు, బ్లెండర్ స్ప్రైట్ మినిమం 100 పేపరు, టీచర్స్ స్కాచ్ విస్కులు అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. దీని అది డైరెక్ట్ పోలీసు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అబ్జర్వర్లని అధికారులను పెట్టిండు. వాళ్ళ ముందుకెళ్ళిపోతే కూడా ఇది ఎక్కడైనా రాని పట్టుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎవరికి దోచిన రీతిలో వాడు దోసుగా తింటాడు. మరి వీళ్ళు గెలిచిన వాడు వాళ్ళ 30 లక్షలు 40 లక్షల కంచెలు వస్తాయి, డబ్బులే లేవు. కానీ జనాలకు నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకి ఆపదుంటే ఇట్లా పైసలు తీసుకొని గెలిపిస్తే వాళ్ళు వచ్చి నిలబడతారు అక్కడ. నిజంగా గెలిచిన వాడిని నాకు ఈ పని చేయి నిజాయితీగానే అడిగే పరిస్థితిలో ఓటర్ ఉండడు. ఓ ఇల్లు పర్మిషన్ తీసుకోవాలి, బిడ్డ 1,00,000 2 లక్షలు అంటాడు. ఎందుకు ఇవ్వాలి నీకంటే? అరే నీకు అట్టికేషన్ అవరు నాకు ఓటు, నేను 40-50 లక్షలు ఖర్చు పెట్టినా నాకు ఈ 1,00,000 ఇస్తేనే నీకు పర్మిషన్. అప్పుడు అధికారులు చెప్తాడు, ఆపుతాడు. మరి నువ్వు ఇట్లా పైసలు తీసుకున్నాక ఆయన పని చేయడా? పైసలు తీసుకోవడం అనేది ఓటర్ది తప్పు కాదు, రాజకీయ పార్టీలే తప్పు. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. కరీంనగర్లో ఒక గ్రేడ్ 62 కార్పొరేటర్స్కు బదులు 40 ఎంపిక చేసుకున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్ అభ్యర్థికి 25 లక్షల రూపాయలు కాంగ్రెస్ ఇస్తుంది. ఇవాళ 1-2 కోట్లు పెట్టుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు 20 అన్ని పార్టీలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు పెడుతున్నారు, ఏం సాధిస్తారని అంటే ఈ డబ్బులు కూడా ఖర్చు పెట్టిన వాడు 5 సంవత్సరాలలో 2 అంతలు 3 అంతలు కూడబెట్టుకోవాలి కదా, సంపాదించాలి, అక్రమ వ్యాపారాలు చేయాలి, ప్రభుత్వం ఉంటే కబ్జా చేయాలి, ప్లాట్ల మీద చేయాలి, తర్వాత వాళ్ళ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలి, వాళ్ళు తాగి సంపాదించుకోవాలి. ఈ చికెను, మటను, మద్యము, డబ్బు వారం రోజుల నుంచి రోజు చికెన్ రోజు అయిపోతుంది. ఎలక్షన్కి వాళ్ళు అయిపోయింది, దాదాపు ఒకటి అవుతుంది, మోస్ట్లీ 20-30% అయిపోయి. రేపటి నుంచి ఎవడు పోయాలి మరి మందు? రోజు తాగి తలకాయలు పడతానంట. తాగి తెల్లారితే మరి ఎవడు పోయాలి? ఇవ్వనోడు మళ్ళీ ముంచాల. అప్పుడు వాడు ఓడిపోయిన ఒకటే చెప్పేది, ఓడిన వాడు కౌంటింగ్ కాడ ఎడతాడు, గెలిచిన వాడు ఇంటికాడ పోయి ఎడతాడు. ఎందుకు ఎడతాడు అంటే గెలిచిన వాడిని కూడా అప్పులు అయితే ఇవన్నీ ఎత్తున వాళ్ళు అప్పులు తెల్లారి నుంచి మళ్ళీ అప్పులు వస్తాడు. గెలిచిన వాడిని కొంచెం లేటుగా వస్తాడు అప్పుడు, ఇంకా గెలిచిండు కాబట్టి నిదానంగా పైసలు ఇస్తాడు. ఓడినానికి తెల్లారి నుంచి అప్పుడు నా పైసలు నాకు ఏమైనా వస్తాడు. ఏదైనా గెలిచిన వాడు ఏడుచుడే, ఓడిన వాడు ఏడుచుడే, ఈ ఇద్దరు కలిసి ప్రజలను ఏడిపించుడే. దీన్ని అదుపు లేకుండా పాలక వర్గాలు ఎవరైతే అధికారంలో ఉన్నాడో, అధికారం ఉన్నటువంటి పార్టీ నైతిక బాధ్యత వహించాలి. రాజకీయ పార్టీలు ప్రధానంగా ఒక భూమిక పోషించాలి, చేయాలి. ఒక సవరణ తీసుకురావాలి. ఓటు వేసిన వానికి, పైసలు ఇచ్చిన వానికి ఓటు వేయకుండా, పైసలు పంచుతానని తెలిస్తే డిస్క్వాలిఫై పోటీ చేయకుండా చేసేటువంటి చట్టం తీసుకురావాలి. ఇది లేకపోతే ఏమన్నా డబ్బు ఉన్నంద రాజ్యం, గుతుపున్నంద గుర్రం, ఎవడు వెళ్తే వాడే డబ్బుతోటి చేయడం, డబ్బు పంచడం. అసలు నిజమైనటువంటి రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఉండి పనిచేసేటువంటి నాయకుడిని గుర్తించడం లేదు. డబ్బు ఉన్న వాడిని, డబ్బుల సంచులతో వచ్చిన వాడిని గుర్తించి ఆ ప్రజలపైన డబ్బు చల్లడం, ఆ డబ్బులతోటి గెలవడం. ఆ గెలవడం కూడా ఎట్లా? ఓటర్స్ డబ్బులంటే నాకు విచిత్రం. అసలు అత్యంత పేదవాడు నీతివంతుడు. 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. మనిషికి 3,000 ఇస్తారు, 3, 4, 5 ఎవరికైనా. ఉదాహరణకి ఇక్కడ ఒక డివిజన్ లో 2,000 ఇచ్చిపోయాడు, ఇంకో పార్టీ అయినా 2 ఇచ్చిండు. అది తెలిసినాక ఇంకో 500కి ఇంకో 1,000 ఇచ్చిండు, ఇది తెలిసినాక మళ్ళీ వాడు ఇచ్చిండు. ఇట్లా పెంచుకునే వరకు ఒక్క ఓటర్కు 5,000 దాకా పోయింది. అత్యంత పేదవాని పరిస్థితి ఏంటంటే, మనం ప్రజలకు తెలవాల్సింది, పేదవాళ్ళను 3 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 3 దగ్గర పైసలు తెలుసుకుని మనిషి పంచుకుంటాను. మనిషి వేద్దాం, ఇక మనం 3 ఇచ్చింది కాబట్టి మనిషి ఒకటి వేద్దాం. ఇక మధ్య తరగతి కొంచెం ఆర్థికంగా బలపడవాడు, ఉద్యోగస్తులు, లేకపోతే ఇతరత్ర అదైతే 3 దగ్గర తీసుకుంటారు, క్లాస్ గా తీసుకుంటారు. ఓటొక్క దిక్కే ఎవరికోకుండా దొంగ కేసులు. అంటే పరిస్థితులు ఏంటంటే ఎంత స్థాయికి
రాజకీయ పరిజ్ఞానం కాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్లో అన్ని పార్టీలు పైసలు ఇచ్చినా కూడా మనకి పాపం వద్దని చెప్పి తల ఒక్కొక్కరికి ఓటేస్తారు. వాళ్ళ పాపం తీసుకున్నాం కాబట్టి మనిషి ఒక్కటి వేసుకుందాం, పంచుదాం, ముగ్గురు ఇచ్చారు కాబట్టి పేదవాడు. కానీ ఉన్నవాడు మాత్రం బాగున్నాడు. అసలు ఎన్నడు బ్లెండర్స్ ప్రైవేట్ చీప్ లిక్కర్ తాగేటోడు కూడా నాకు టీచర్స్ నాకు 100 పేపర్ ఇస్తావా అయ్యావా అని ఫోన్లు చేసి తెప్పించుకునే దుస్థితి. అసలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అడగడం అనేది దురదృష్టకరం. ప్రజాస్వామ్యం అమ్ముడు పోయింది. పార్లమెంటరీ విధానం అనేది దురదృష్టకరం. అసలు రాజకీయ పార్టీలలోనే ఒక స్థైర్యం లేకుండా కోల్పోయింది. నిజంగా ఆనాడు టిఎన్ శేషన్ గారు జాతీయ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు చాలా సవరణలు చాలా స్ట్రిక్ట్గా చేశారు. నేను ఇప్పుడు చూస్తున్నా చాలాసార్లు చూసినాం. అసలు ఉదయాలు అది చెక్ కాదు, ముందుకెళ్ళి పోలీసుల ముందు ఎలక్షన్ వాళ్ళ అబ్జర్వర్ ముందు పైసలు పంచుతాను కూడా సపరేట్గా కూర్చుంటున్నాడు. అదేందో అర్థమవుతలేదు. ఇది ఎడిపోతుందో తెలుస్తలేదు. అసలు డబ్బు ఉన్నాడు. ఇప్పుడు కొనుక్కొని చికెన్ ఒక్క చికెన్ ఏంది, చికెన్ కుక్కర్లో మందు బాటిల్ పెట్టి కోడుపు కోసి చికెన్ వండకుండా కూడా మాంసంతో ఈ రకంగా విచిత్రమైన సన్నివేశాలు ఇక్కడ ఎన్నికల సందర్భం, మున్సిపల్ ఎన్నికల సందర్భం కనిపించడం దురదృష్టకరం. నేను ఒకటే చెప్పి, ఉదాహరణకు హుజురాబాద్ బై ఎలక్షన్ అయింది. రాజేందర్ ఎమ్మెల్యే గారు రిజైన్ చేసిన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ అని రాత్రి రోడ్లు వేశారు, డ్రైనేజ్ వేశారు, బోర్లు వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు, అన్ని కులాలకు భవన్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు. చివరికి ఓటు రోజు కూడా మనిషికి 6,000 చొప్పున ఎన్ని ఓట్లు ఉంటాయని కవర్లు పెట్టి సీజ్ చేసి ఇంటి నెంబర్ వేసి ముగ్గురు కమిషన్ వేసి ఇచ్చినా కూడా నిజమైనటువంటి ప్రజలు ఆనాడు ఒక ప్రజాస్వామ్యం కూని అయిందనేటువంటి లక్ష్యంతో ఆయన గెలిపించారు. పార్టీ లేదన్నా కావచ్చు, కానీ అప్పుడే డెవలప్ అయింది. నేను వీళ్ళు ఒక్కొక్కరు ₹1,00,00,000 పెడతాను గెలవడానికి. ఒక అతనైతే అసలు చెప్తే 10,000 కాదు 20,000 అట ఓటుకి 20,000. ఇంకో ఆయన అయితే ఇంట్లో 10 ఓట్లు ఉంటే ఓ చైనే ఇస్తాడట, బంగారు చైన్. మరి ఏం చెల్లి ₹1,00,000 ఏంటి? వీడు ఏం డెవలప్ చేస్తే ఎట్లా సంపాదిస్తాడు? నిజమైనటువంటి తెలివి కల్ల వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికల్లో, గతంలో పోటీ చేసిన వాళ్ళు అప్పుల పాలై ఈ ఎన్నికల అద్రాబాబు అని సైలెంట్ ఉన్నారు. దోపిడికి రక్తం, మనుషుల రక్తాన్ని పీల్చి తాగేటోళ్ళు మాత్రం కొంతమంది మళ్ళీ పోటీ చేసి మంచిగా సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనికి ప్రధానటువంటి భూమికి ఏంటంటే పాలక పార్టీలు, ఏ పార్టీ ఎవరు అధికారం ఉంటే వాడు. గతంలో బీఆర్ఎస్ గట్టేసేసింది, ఇప్పుడు కాంగ్రెస్, ఈ బీజేపీ కేంద్రం కాబట్టి దాన్ని ఎట్లుంటే అటు. దేశం కోసం ధర్మం కోసం అంటే వాళ్ళు కూడా చికెన్లు మందు వస్తారు. ధర్మం ఎక్కడిది? పేరుకు జై శ్రీరామ్, దోపిడీ ఎక్కువ. జై శ్రీరామ్ అనుడే మోసం ఎక్కువ, పైసలు పంచుడు. ఇక జైశ్రీరామ్ ఓ దేవుడిని ముందు పెట్టి ఓ అడ్డు పెట్టి, అసలు నీ దేవుడేదా? ఇవన్నీ భక్తి వాళ్ళకు ఉంటుంది. వ్యక్తిగతంగా శివరామరెడ్డి గారు నాకు న్యాయం చేస్తే ఆపద ఆదుకుంటే శివరామరెడ్డి నాకు దేవుడు, నేను మొక్కుతా. జై శ్రీరామ్ దేవుడు పేరు మీద పెట్టి ఈ ఎన్నికల్లో అడిగి నువ్వు దేవుడిని, నువ్వు నిజంగా మందు తాగద్దంటావు, నిజంగానే మాంసం తినద్దు, పంచద్దు. అసలు ఇతర పార్టీలకు నీ కాంగ్రెస్ బీఆర్ఎస్కు మించిపోయింది కదా బీజేపీ కూడా. ఏమున్నది బీజేపీ పరిస్థితి? ఏం చెప్తారు, ప్రజలు తీర్పిస్తారు. ఏదున్నా చెప్పడం మందమే, ఆచరణలో మాత్రం అంత శూన్యం. కానీ నిజంగా పాపం చాలా మంది యువత ఈ ఎన్నికల్లో వచ్చిర్రు, నిజంగా న్యాయం చేస్తాం, మీకు పని చేస్తాం అంటే వాళ్ళకు పాపం ఎవరికి ఓటేయట్లేదు. సంచులు, చికెన్లు, మటన్లు, నీతి నిజాయితీకి నేను ఓటెత్తా అని చెప్పి వెంట ఉండి వెంకటస్వామి ఆయన 24 గంటలు నీతిగా పనిచేసిన తెల్లారి ఓట్లనే పోటీ చేస్తే వాళ్ళు పైసలు ఇస్తాను మనకి ఎవరు పడతలేవు అనుకుంటే వాడే ఇంకో దిక్కుపోయి ఓటేసుకో అడుగుతాడు. పరిస్థితి అట్లా అయిపోయింది. దీంట్లో కట్టడి ఇట్లే ఉంటుంది ఇది. ఎన్నికలు అంటేనే కమర్షియల్, కార్పొరేట్. ఎన్నికలు అంటేనే కార్పొరేట్ రాజకీయాలు. పైసలు ఉంటేనే ఎన్నికలకు రావాలి. అవి పోయిన అనుకొని చేయాలి. అప్పు చేసి పైసలు ఇచ్చి గెలవకుండా అప్పుల పాలై ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ అంతా అగమ్య గోచరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి చేసుకుంటాను, కర్మ గుర్తరు. ఏదున్నా అవినీతి అనేది జరగకూడదు. ఎన్నికల్లో ఏ రకంగానైనా ఎన్నికల సంస్కరణ రావాలా. డబ్బులు పంచిందంటే వాడు ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేసి ఇవన్నీ అక్కడిని తీసిపడాలి. ఇలాంటి సంస్కరణలు వస్తే తప్ప నిజమైనటువంటి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగదు. అటువంటి నాయకులు ఎన్నిక కాబడరు.